ఈ ప్రపంచంలో ఎవరు నీ కోసం ఆలోచిస్తున్నారు? ఇంకెవరు నీ కోసం కష్టపడుతున్నారు? ఇంకెవరు నీ మంచిని కోరుకుంటున్నారు? నిజంగా నిజం చెప్పాలంటే చాలా తక్కువ మందే ఉంటారు. కొన్నిసార్లయితే అసలు ఉండకనే పోవచ్చు. బహుశా మహా అయితే ఒకరో ఇద్దరో ఉండి ఉంటారు. మిగిలిన వారంతా వారి వారి ప్రయోజనం కోసం మాత్రమే నీతో జతకడతారు. పదండి, ఈరోజు ఈ వీడియోలో ఎవరేంటో తెలుసుకుందాం. ఎవరితో ఎలా ఉండాలో, నువ్వెలా ఉండాలో తెలుసుకుందాం. నువ్వు సంతోషంలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా అనేది వారికి ఏమాత్రం అనవసరం. ఈ విషయాన్ని వారు ఏమాత్రం కూడా పట్టించుకోరు. కానీ నీ దగ్గర డబ్బున్నప్పుడు, నువ్వు సుఖాల్లో మునిగి తేలుతున్నప్పుడు, నీ దగ్గర వారికి తగినంత లాభం లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం తేనెటీగల్లాగా నీ వెంటే తిరుగుతారు. నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాల్ని చూసుంటావు కదా, మరెన్నో అవమానాల్ని భరించుంటావు కదా. అటువంటి సమయాన నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు కనీసం ఫోన్ కూడా ఎత్తరు. ఒకవేళ నువ్వు వారికి ఎదురుగా కనపడినా సరే పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు. ఆ సమయాన నీకు కనీసం మాట సాయం చేయడానికి కూడా ఏ ఒక్కరూ ముందుకు రారు. అదే నువ్వు కష్టపడి విజయం సాధించిన తర్వాత ఎప్పుడూ మేము నీతోనే ఉన్నామని చెప్పడానికి వరుసలు కడతారు. ఈ సమయాన్ని నువ్వు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళలో ఎవరు పరాయివారో, పరాయి వాళ్ళలో ఎవరు మనవారోనన్న వాస్తవాన్ని నువ్వు బాగా గ్రహించాలి. ఇటువంటి పరిస్థితులు నీకు జీవితంలో ఎదురయ్యేది ఈ కఠోరమైన సత్యాన్ని తెలియజేసేందుకే. ఈ విషయాన్ని నువ్వు నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో. అందుకే నీకు కన్నీరు వస్తే తుడుచుకోవాల్సింది నువ్వే. నీకు బాధ కలిగిన సమయాన నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. భయం నిన్ను ఆక్రమించిన తరుణాన నీ వెన్ను నువ్వే తట్టుకుని ముందుకు సాగిపోవాలి. అంతేకాని ఎవరో వస్తారు, నా జీవితాన్ని మార్చడానికి ఏమో చేస్తారని వారి కోసం నువ్వు అస్తమానం ఎదురుచూస్తూ కూర్చుండిపోకు. నువ్వు మారడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాల్సింది నువ్వే. నువ్వు గెలిచినా ఓడినా కూడా చివరికి నీకు నువ్వే తోడు. ఈ వాస్తవాన్ని సదా యదా గుర్తుపెట్టుకో. నీవు గెలిచినప్పుడు నీ పక్కనే ఉండి, ఓడిపోయినప్పుడు నీ కంటికి ఏమాత్రం కనిపించని మనుషుల కోసం నువ్వు అస్సలు వెంపర్లాడకు. అటువంటి వారు నీ సొంతవారైనా సరే వారికి నువ్వు దూరంగా ఉండు. జీవితంలో గెలుపు ఓటములు, అప్పులు ఆస్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రకరకాల మనుషులు కూడా నీ జీవితంలోకి వస్తూ పోతూ ఉంటారు. వారి గురించే నువ్వు అతిగా ఆలోచిస్తూ నీ మనసును ఏమాత్రం పాడు చేసుకోకు. నీ ఈ జీవితంలో బాధపడేది నువ్వు, ఏడ్చేది నువ్వు, ధైర్యంగా గెలిచేది నువ్వే, ముందుకు నడిచేది కూడా నువ్వే, వచ్చిన అడ్డంకులన్నిటినీ దాటుకొని గెలిచేది కూడా నువ్వే, అన్నిటిలోనూ అన్ని సందర్భాల్లోనూ తోడు నిలిచేది కూడా నీకు నువ్వే. అటువంటప్పుడు అందరినీ పట్టించుకుంటూ వారేదో చెయ్యలేదని బాధపడడం ఎందుకు? నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారు. ప్రతి ఒక్కరూ వారి వారి స్వార్థం కోసమే మన జీవితంలోకి వస్తారు. ఎప్పుడైతే మనతో వారి అవసరాలు తీరిపోతాయో అప్పుడు వారు ఏమాత్రం కంటికి కనిపించను కూడా కనిపించరు. నీపై నువ్వు ఆధారపడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు బలంగా నిలబడు. నువ్వు పడిన కష్టం నీ విజయానికి విత్తనమవుతుంది. అందాక నువ్వు మౌనంగా అందరినీ అన్నిటినీ గమనిస్తూ ఉండు. ఒక్క మాట కూడా ఏమాత్రం మాట్లాడకు. ఒకప్పుడు నువ్వు ప్రయత్నిస్తుంటే ఎగతాళిగా మాట్లాడిన వారే నువ్వు గెలిచిన రోజున పడిపడి మరీ చప్పట్లు కొడతారు. నువ్వు ఏమాత్రం విలువలేవు అని భావించిన వారే నీ విలువను చూసి అస్సలు తట్టుకోలేరు. కాస్తంత ఓర్పుతో ఉండు. ఆ రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా ఇప్పుడు నీ ప్రయత్నాన్ని రెట్టింపు చేయి. ఎవరో అంటున్న మాటల్ని విని నువ్వు అస్సలు బలహీనపడకు. నువ్వు నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం, ఎవరూ కూడా నీ కోసం రారు. ఇంకెవరూ కూడా నిన్ను అస్సలు పట్టించుకోరు. అందుకే నువ్వు నీ కోసం దృఢంగా బలంగా నిలబడు. నువ్వు నీ ప్రయత్నాన్ని మరింత కఠినం చేయి. ఇలా నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటే కొంతకాలానికి గెలిపే నీ తలుపు తడుతుంది. ఈ ప్రపంచమే తల వంచి తీరుతుంది. నీ కన్నీళ్లు ఒకరోజు నీ శక్తిగా మారుతాయి. ఇంతకాలం నువ్వు అనుభవించిన నొప్పి నీ విజయానికి బలంగా మారుతుంది. అందుకే ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే నిన్ను నువ్వు పట్టించుకో. ఎవరు నిన్ను వెనక్కు నెట్టినా సరే ఏమాత్రం ఆగిపోకు. గోడకు కొట్టిన బంతిలాగా అంతే వేగంతో తిరిగి మళ్ళీ ముందుకు సాగిపో. ఎందుకంటే చివరికి ఈ ప్రపంచంలో గెలిచి తీరేది సొంతగా తన కాళ్లపై తాను నిలబడిన వాడే.